మీ అబ్బాయి లేదా అమ్మాయి డిగ్రీ పాస్ అయి ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 897 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత దశాబ్ద కాలం నుంచి వివిధ రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ ఎంతో మంది చేత ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసిన కనిగిరి టీచర్స్ అకాడమీ వారిచే గ్రూప్ 2 కోచింగ్ ప్రారంభించబడింది. 60 రోజుల ఖచ్చితమైన ప్రణాళికతో గ్రూప్ 2 బోధనలు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే సిలబస్ పూర్తి చేయబడును. ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వబడును. చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించబడును. అడ్మిషన్లు జరుగుచున్నవి. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9440479361 లేదా 9848661318. Hi, hello, my dear students. వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి. నేను మీ శివాజీ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి విడుదల చేసిన ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనే మనం ఎలా గెటిన్ అవ్వాలి, మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి సిలబస్లో మనకి ఏ విధమైనటువంటి అంశాలను ఇచ్చాడు, మరి ఈ జాగ్రఫీలో ఇచ్చినటువంటి 30 మార్కులకు గాను ఏ అంశాలను మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మార్క్స్ అనేవి ఎక్కువగా గెటిన్ అవుతాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరొక్కసారిగా మనం జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ ఎప్పుడూ కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఎనీ ఆర్గనైజేషన్ అందులో మనకి మార్కులు ఎట్లా గెటిన్ అవ్వాలో తెలుసుకోవాలి అంటే ప్రధానంగా మీరు 2 అంశాలను చూడాలి. ఒకటి, వాడు డిజైన్ చేసినటువంటి సిలబస్లో ఏ అంశాలని ఎక్కువగా ఫోకస్ చేయమన్నాడు. రెండవది, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ ఏ స్థాయిలో వచ్చాయి, ఏ ఏరియాల మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు, ఏ స్థాయిలో ప్రశ్నల యొక్క కాఠిన్యత అనేది మనకు ఉన్నది అనేది మనం ప్రీవియస్ పేపర్ల ద్వారా తెలుసుకొని ప్రజెంట్ ఎగ్జామినేషన్కి సిలబస్ అనేది ఎట్లా ఇచ్చాడు, దానికి అనుగుణంగా ఈ సిలబస్ పైన మనం ఎట్లా ఫోకస్ చేయాలి. సో ఇట్లాంటి అంశాలకి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ అనే దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో సో ఆల్మోస్ట్ మనకి 70 రోజులు అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఉన్న నేపథ్యంలో సిలబస్ అనేదాన్ని ప్రాపర్గా మనం అర్థం చేసుకొని ఆ సిలబస్లో ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తే మనం ఈ ఎక్కువ మార్కుల్ని సాధించగలమో దానికి అనుగుణంగానే మీ యొక్క ప్రిపరేషన్ అనేదాన్ని మీరు చేసుకున్నట్లయితే ఈజీగా మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ని గెటిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం హార్డ్ వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఈ సమయంలో, ఒక రోజులో మీకు కుదిరినంత టైము కూడా కేటాయించడం ఎంత ఇంపార్టెంటో ఎట్ ద టైం ఆ టైంని సరిగ్గా ఉపయోగించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏ అంశాలని చదవాలో, ఎక్కువ ఫోకస్ చేయాలో వాటినే రిపీటెడ్గా చదువుతూ ఎగ్జామినేషన్ అనే దానికి మనం అటెంప్ట్ అయ్యాము అంటే అప్పుడు ఈజీగా మనకు మార్కులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులందరూ కూడా, నెగిటివ్ మార్కింగ్ అనేది ఎప్పుడైతే ఒక పరీక్షలో ఇంట్రడ్యూస్ చేశాడో మీ ప్రిపరేషన్లో ఖచ్చితత్వము అనేది అవసరం, యాక్యురెన్సీ అనేది మనకి అవసరం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా అంశాలను నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఆన్సర్ అనేది మనం చేయగలుగుతాం. అట్లా కాకుండా ఏదో మూకీ ద్వారంలో మనం చదివినట్లయితే ప్రాపర్ ఆన్సర్స్ అనేవి తెలియనప్పుడు కూడా ఆ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేసాము అంటే నెగిటివ్ మార్క్సింగ్ ఎక్కువగా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, అప్పుడు మనం కోల్పోతాం. మరి అట్లాంటి పరిస్థితి లేకుండా సో పాజిటివ్ వేలో స్మార్ట్గా హార్డ్గా కష్టపడండి, ఎక్కువ మార్కులు గెటిన్ అవ్వండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ని క్వాలిఫై కండి, తర్వాత మెయిన్స్ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఇప్పుడు మనకున్నటువంటి ఈ వీడియోలో అసలు జాగ్రఫీలో ఏ అంశాలను మనకి పెట్టడం జరిగింది, ఆ అంశాలను మనం ఎట్లా చదివితే మార్క్స్ అనే మనం గెటిన్ అవుతాం, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా మనకి ఏ మార్కులు ఏ ఏరియాస్ పైన మనకు కాన్సన్ట్రేట్ చేశాడు అనేది మనం చూద్దాం.
మరి ఇప్పుడు మనం చూస్తే జాగ్రఫీకి సంబంధించి మెయిన్లీ వాడి సిలబస్ని 3 పార్ట్స్గా మనకి సెపరేట్ చేయడం జరిగింది. ఈ 3 పార్ట్స్లో మనకి ఫస్ట్ పార్ట్లో జనరల్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అనే దాన్ని మనకి పెట్టడం జరిగింది నాన్న. మరి ఈ జనరల్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ జాగ్రఫీని మీరు పరిశీలిస్తే అది మీరు నార్మల్గా గత రోజుల్లో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అనేవి పద్ధతిలో ప్రిపరేషన్ అనేది మీకు ఉండేది. అయితే వరల్డ్ జాగ్రఫీలో మీరు చదువుతున్న అంశాలన్నింటినీ కూడా మోస్ట్లీ వాడు జనరల్ జాగ్రఫీలోకి తీసుకొచ్చి దాంట్లో కొన్ని ఫిజికల్ జాగ్రఫీలో కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ భారతదేశానికి సంబంధించి కూడా ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలను వాడు తీసుకురావడం జరిగింది. మరి ఇందులో మనకు చూస్తే ద ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అనేటటువంటి కాన్సెప్ట్ని మీకు పెట్టడం జరిగింది. జాగ్రత్తగా ఒక్కసారి చూడండి. ద ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అంటున్నాడు. అంటే మనకి సోలార్ సిస్టమ్ అనే దాన్ని మనం చదవాలి. ఏదైతే సౌర కుటుంబము అనేది మనకు ఉన్నదో, అసలు సౌర కుటుంబము అంటే ఏ నిర్మాణాలు ఉంటాయి, ఆ నిర్మాణాల గురించి మనం చదవాలి. ఈ రోజున చాలామంది ఇక్కడ ఏం చేస్తారు అంటే సౌర కుటుంబం అనగానే గ్రహాలను మాత్రమే చదివి వెళ్ళిపోతున్నారు. సౌర కుటుంబము అంటే సౌర కుటుంబం ఎక్కడ ఉన్నది, తన యొక్క గెలాక్సీ గురించి మనం మాట్లాడాలి. ఆ గెలాక్సీ అనేది ఎక్కడ ఉన్నది అంటే విశ్వం. అంటే విశ్వం గురించి మనం చూస్తూ అందులో ఈ సౌర కుటుంబం ఉన్నటువంటి పాలపుంత గురించి చూస్తూ తరువాత సౌర కుటుంబాన్ని మీరు కంప్లీట్గా చదవాలి. ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు, సౌర కుటుంబం యొక్క ఆవిర్భావానికి సంబంధించిన సిద్ధాంతాలు, సౌర కుటుంబం యొక్క అమరిక ఎట్లా ఉందో తెలిపే సిద్ధాంతాలు, వాటి మీద కూడా మీరు ఫోకస్ చేస్తూ సౌర కుటుంబం యొక్క స్ట్రక్చర్ క్లియర్గా మీకు అవగాహన ఉండాలి. అంటే మనకి సూర్యుడు అనేవాడు ఉంటే వాడి చుట్టూ ఉన్నటువంటి నిర్మాణంలో గ్రహాల పరిధి, ప్లానెటాయిడ్ జోన్, అందులో ఏముంటాయి, దాని చుట్టూ ఉన్నటువంటి కూపియర్ బెల్ట్, ఆ కూపియర్ బెల్ట్లో ఏముంటాయి, అన్నింటికన్నా చివరి భాగంలో ఉన్నటువంటి ఊర్ట్ క్లౌడ్, ఊర్ట్ మేఘము అనేది మనకి ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇట్లా క్లియర్గా స్ట్రక్చర్ని మనం చదువుకోవాలి. సో ఒక్కొక్క దాంట్లో ఏ అంశాలు ఉంటాయో ఇక్కడ మీరు చిన్న తరహా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినట్టుగా పైన చూస్తే కుదరదు. చదివిన టాపిక్స్ని కూడా డీటెయిల్డ్గా డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జాగ్రఫీలో ప్రశ్న అనేది చాలా లోతుగా పోయి అడగడం జరుగుతుంది. మీకు చాలామంది ఓన్లీ పైనే చూసి అది మాత్రమే జాగ్రఫీ అనుకుంటున్నారు. సో లోపల క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తాన్ని మీరు చదవాలి. ఐ థింక్ మీరు లెవెల్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిఫికల్టీ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. కుదిరితే డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకొని మీరు చదివితేనే ఇక్కడ ఎగ్జామినేషన్స్లో మనం సక్సెస్ అవుతాం. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం నన్న ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణం. ఈ అంతర్నిర్మాణంలో కూడా మనకి వివిధ రకాల నిర్మాణాలు మనకు వస్తాయి. డిస్కంటిన్యూటీస్ అంటాం, వివిధ రకాల శాస్త్రవేత్తల పేరు మీదుగా క్యాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని, మోహో డిస్కంటిన్యూటీ లేదా మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అని, రిపెట్టి డిస్కంటిన్యూటీ అని, లెహమెన్ డిస్కంటిన్యూటీ అని, గోటన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అని, ఎస్తెనోస్పియర్కి సంబంధించి అస్మావరణం ఎక్కడ ఉంటుందని ఇట్లా డీటెయిల్డ్గా మనం చదవాలి. అవన్నీ కూడా మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పిన్ టు పిన్ మీరు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ ఈ ఎర్త్ యొక్క ఇంటీరియర్ స్ట్రక్చర్ అనేది మీరు చదువుతున్నప్పుడే రాక్స్ అనే దాని గురించి కూడా మీరు చదవాలమ్మా. సో రాక్స్ అంటే మనకి శిలలు అంటాం మనం. శిలలు అనే దాని గురించి కూడా ఈ రీజియన్లో మీరు చదవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందమ్మా. ఎందుకంటే భూమి యొక్క అంతర్నిర్మాణంతో ఇంటర్ రిలేట్ అయినటువంటి టాపిక్కే శిలలు. ఈ మధ్యకాలంలో మనకు ఖచ్చితంగా ఈ శిలల పైన ప్రశ్న అనేది అడుగుతూ ఉన్నాడు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటి మీద కూడా. ఆ తరువాత మనం చూస్తే
మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్ అంటున్నాడు. ప్రధానమైనటువంటి భూస్వరూపాలు వాటి లక్షణాలు ఏమిటి అని అడుగుతున్నాడు. ఈరోజున చూడండి, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, అసలు మనం ఓవరాల్గా ల్యాండ్ ఫార్మ్స్ యొక్క క్లాసిఫికేషన్ మనకు తెలియాలి. భూస్వరూపాల వర్గీకరణ, మొదటి శ్రేణిలో ఏమొస్తాయి, రెండవ శ్రేణిలో ఏమొస్తాయి, మూడవ శ్రేణిలో ఏమొస్తాయి మనకు తెలియాలి. అందులో ఆ రెండవ శ్రేణి భూస్వరూపాలనే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్గా మనకు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే పర్వతాలు, పీఠభూములు, మైదానాలకు సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి వివిధ రకాల నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ అనే మనం చూడాలి. వాటి ఏర్పాటు ఎట్లా జరిగింది అనే ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూడాలి. అది చూస్తున్నప్పుడే మీరు ఓవరాల్గా ఈ నిర్మాణాలు ఎట్లా వచ్చాయని వివరించే ఖండ చలన సిద్ధాంతం, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అండ్ పలక విరూపక సిద్ధాంతం, ప్లేట్ టెక్టానిక్ థియరీ గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడమ్మా, క్లైమటాలజీ అంటాం, శీతోష్ణ స్థితి శాస్త్రము అంటారు. మనకి ఈ శీతోష్ణ స్థితి శాస్త్రం అంతా కూడా కాన్సెప్టువల్గానే మనకు ఉంటుంది. అందులో చూడండి, స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అంటున్నాం. అంటే వాతావరణం యొక్క నిర్మాణం ఎట్లా ఉన్నది, అంటే వాతావరణంలో పొరలు ఇవన్నీ కూడా మనం చూడాలి. ఏ పొరల్లో ఏ జరుగుతాయి అనేది మనకు తెలియాలి. ట్రోపోస్పియర్లో ఏం జరుగుతుంది, స్ట్రాటోస్పియర్లో ఏం జరుగుతుంది, మీసోస్పియర్లో ఏం జరుగుతుంది, థర్మో ఎక్సోస్పియర్లో ఏం జరుగుతాయి, అవి చూస్తూనే అసలు వాతావరణంలో ఏ నిర్మాణాలు ఉంటాయో కూడా మీరు ఫోకస్ చేయాలి. వాతావరణంలో వాయు పదార్థాలు ఏమున్నాయి, ద్రవస్థితిలో ఉన్న పదార్థాలు ఏమున్నాయి, ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థాలు ఏమున్నాయి, ఇట్లా వాతావరణం యొక్క నిర్మాణం మొత్తాన్ని మనం ఇక్కడ చదవాలి. తర్వాత ఇంకోటి, ఈ మధ్యకాలంలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో ఎక్కువ ఫోకస్ చేసేది ఓషియన్ వాటర్స్, సముద్ర జలాలు అని చెప్పి ఇందులో టైడ్స్, వేవ్స్, కరెంట్స్, పోటుపాట్లు, తరంగాలు అండ్ కరెంట్స్ అంటే ప్రవాహాలు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న సముద్ర ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు ఎట్లా వస్తాయో చూస్తూ ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు అనే మనకు ఉంటాయి. ఏ మహాసముద్రంలో ఏవి ఉష్ణ ప్రవాహాలు, ఏవి శీతల ప్రవాహాలు అని చెప్పి ఆ ప్రవాహాలు ఏర్పడడానికి కారణాల గురించి మీరు డిస్కస్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ ఓషియన్ కరెంట్స్ అనే దాని మీద బాగా ఫోకస్ చేయాలి. యాక్చువల్గా మీ అందరికీ బాగా తెలుసు, ఇండియన్ క్లైమేట్లో చదువుతారు ఎల్ నినో ఎఫెక్ట్. ఆ ఎల్ నినో అనేది దేనికి రిలేట్ అయినటువంటి ఇష్యూ అంటే ఈ సముద్ర ప్రవాహాలకు సంబంధించినటువంటి అంశమేనన్న. ఇదంతా కూడా మీకు ఇక్కడ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో వరల్డ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు. తరువాత మనకి చూస్తే ఇదే ఫిజికల్ జాగ్రఫీలో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఒక్క విషయాన్ని గమనిస్తే ఇండియాని ఏ విషయంలో అయితే మీరు చదువుతున్నారో ఇండియాని చదివినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్తో మీరు రిలేట్ చేసుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా ఏం అవసరంలా. ఇండియాని ఎక్కడ చదువుతున్నావో, ఇండియాని ఏ అంశాల్లో చదువుతున్నావో ఆ అన్నింటికీ కూడా ఆంధ్రప్రదేశ్ని మీరు అటాచ్ చేయాల్సిందే. ఈ ఆంధ్రప్రదేశ్ని అటాచ్ చేస్తున్నప్పుడు కూడా 26 నూతన జిల్లాలు మొత్తం సమాచారం ఉంది కదమ్మా. ఆ నూతన జిల్లాలతో కలుపుకొని ఏవైతే 26 జిల్లాలు ఉన్నాయో 26 జిల్లాలకి అనుగుణంగా ఉన్నటువంటి సమాచారాన్ని మీరు చదవాలి. మరి ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలో మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అని చెప్పి మీకు ఫస్ట్ టాపిక్గా వాడు ఇవ్వడం జరిగింది, ఏదర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా. మరి ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియాలో ఉన్న ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అంటే భౌగోళిక స్వరూపాలు. అంటే మన దేశంలో ఉన్నటువంటి పర్వతాలు అంటే హిమాలయాలు కానీ, లేదా గంగా సింధు మైదానాలు కానీ, ద్వీపకల్ప పీఠభూమి అందులో ఉన్న పర్వత శ్రేణులు కానీ,
తీర మైదానాల గురించి, ఎడారుల గురించి, దీవుల గురించి మనం విపులీకరంగా చదవాలి. గతం లోపల మనకి ఎక్కువగా ఈ ఇండియన్ జాగ్రఫీలో ఈ ఫిజియోగ్రఫీ మీద ఎక్కువగా మీకు కాన్సన్ట్రేట్ చేసేవాడు. తరువాత మనకి ఇండియన్ క్లైమేట్ నన్న భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అన్న మన క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చూడాలి. భారత శీతోష్ణ స్థితిని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయో చూస్తూ సంవత్సరంలో మనకి క్లైమేట్ పరంగా ఉన్నటువంటి కాలాలు, శీతాకాలంలో ఏం మార్పు జరుగుతుంది, వెస్ట్రన్ జెట్ విండ్స్ వస్తాయి, వాటి వలన పడే వర్షాన్ని ఏమంటాం, పొగమంచుని ఏమంటామో తెలియాలి. తరువాత వేసవి కాలంలో ఏర్పడే లూ పవనాలు కానీ, కన్వెక్షనల్ రెయిన్ఫాల్, సంవహన వర్షం ఎక్కడెక్కడ ఏ పేర్లతో కురుస్తుందనే తెలియాలి. నైరుతి ఋతుపవనాలు ఎట్లా వస్తాయి, అవి మరలా ఎట్లా తిరోగమనం చెందుతాయి, ఆ ఋతుపవనాల మీద ప్రభావితం చూపేటటువంటి ఎల్నినో, లానినో ప్రభావాలను మీరు బాగా ఫోకస్ చేయాలి. తరువాత డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ చాలామంది అభ్యర్థులకు వచ్చినటువంటి ఇంగ్లీష్ ఎట్లా ఉంది అంటే డ్రైనేజ్ అంటే మురికి కాలువలను చదువుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇది డ్రైనేజ్ సిస్టమ్ అంటే నీటిపారుదల అంశాలమ్మ. మీరు రివర్ సిస్టమ్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి ఇచ్చాడు అంటే నీటిపారుదల సౌకర్యాలు, నదీ వ్యవస్థల గురించి చదువుతూ దాని రిలవెంట్గా ఉన్న ప్రాజెక్టుల గురించి మీరు చదవాలి. ప్రాజెక్టులు మీరు చదువుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయాలి గ్రూప్ 2 యాస్పిరెంట్గా. నదుల గురించి చదువుతున్నప్పుడు ఎక్కువగా ట్రిబ్యూటరీస్ మీద, అవి వెళ్ళే డైరెక్షన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. దిక్కుల పరంగా అరేంజ్ చేయమంటాడు నదుల్ని. చిన్న చిన్నగా ఎక్కడ పుడుతుంది, ఎక్కడ కలుస్తుంది అవి మన స్థాయిలో అడగడు. అవి ప్రయాణించే దిక్కులు కానీ, ఉపనదులు కలిసే విధానం కానీ, ఆ ఉపనదులపైన, నదులపైన నిర్మించిన ప్రాజెక్టులు కానీ, ఆ ప్రాజెక్టుల్లో వివాదాస్పదమైన వాటికి ప్రయారిటీ ఇచ్చి తరువాత ఉమ్మడి ప్రాజెక్టు లాంటికి ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మరలా సాయిల్స్, వెరీ స్మాల్ కాన్సెప్ట్, నేలలు. అయితే ఇక్కడ నేలల యొక్క వర్గీకరణ కన్నా నేలలు ఏర్పడడంలో ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ సాయిల్ ఫార్మేషన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఒక క్లైమేట్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, పేరెంట్ రాక్స్ అనేవి ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి, లేదా అక్కడ ఉన్నటువంటి టైం కూడా నేల యొక్క ఏర్పాటుని ప్రభావితం చేస్తుంది, భౌగోళిక స్వరూపాలు ఎట్లా ప్రభావితం చేస్తాయి, ఇట్లా ఏ ఫ్యాక్టర్ ఎట్లా ప్రభావితం చూసి తరువాత నేలల యొక్క రకాల్లో ఏ రకమైన నేలల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయో, ఏ పంటలు పండుతాయో చూసి తరువాత క్రమక్షయాన్ని చదవాలి. సాయిల్ ఎరోషన్, టైప్స్ ఆఫ్ ఎరోషన్స్ అనే మనం చూస్తూ ఎక్కడెక్కడ జరుగుతుంది, వాటిని అరికట్టే పద్ధతులు ఏమిటి అనేది చూడాలి. అది గ్రూప్ 2 స్టాండర్డ్స్ అంటే. ఆ తర్వాత మనకి నేచురల్ వెజిటేషన్. ఇక్కడ నేచురల్ వెజిటేషన్ అంటే సహజ సంపద అంటారు. మనకి సహజ సంపద అంటే సహజ వృక్ష సంపద. నేచురల్ వెజిటేషన్ అంటే అడవుల గురించి మాట్లాడుదాం. లేటెస్ట్ రిపోర్ట్ 2021 ISFR ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనే దాని మీద చదవాలి. వీలైతే నెక్స్ట్ 2023 రిపోర్ట్ మేబీ జాన్యువరిలో వచ్చే అవకాశం ఉంటుంది ప్రీవియస్ రిపోర్ట్తో పోలిస్తే. మనకి ప్రీవియస్ రిపోర్ట్ అనేది ISFR ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి మనకు వస్తుందమ్మా. ప్రజెంట్ మన దగ్గర ఉన్న రిపోర్ట్ 2021కి సంబంధించిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ మనకి 2022వ సంవత్సరంలో జాన్యువరి నెలలో మనకి విడుదల చేయడం జరిగింది. సేమ్ సీన్ మనకి రిపీట్ అయితే 2024వ సంవత్సరం జాన్యువరిలో మనకి విడుదలయ్యే అవకాశం ఉండి, ఒకవేళ విడుదలయ్యింది అనుకోండి అని మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపట ఆ వచ్చినటువంటి కొత్త రిపోర్ట్ను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రిపోర్ట్ ప్రకారం మనకి ఏ అంశాలను ప్రస్తావన చేశాడని చెప్పి ఆ రిపోర్ట్ లోపల ఉన్నటువంటి అంశాలను మీరు ఫోకస్ చేయాలి.
నేచురల్ వెజిటేషన్ని మీరు చదువుతున్నప్పుడే అందులో భాగంగా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ గురించి కూడా ఫోకస్ చేయాలమ్మా. వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా నేషనల్ పార్కులు, బయోస్పియర్ రిజర్వులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, కొన్ని జంతువులకి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్ టైగర్ కానీ, ప్రాజెక్ట్ చీతా కానీ, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ, ప్రాజెక్ట్ వల్చర్ కానీ, ప్రాజెక్ట్ ఇంకా మనం చూస్తే స్నో లెపార్డ్స్ మంచు చిరుతలు కానీ, లేదా ఆపరేషన్ సీ టార్టిల్స్ సముద్రపు తాబేళ్ళు, ఆపరేషన్ క్రోకోడైల్ మొసళ్ళు, ఇట్లా కొన్ని జీవుల్ని సంరక్షించడానికి సంరక్షణ కార్యక్రమాలు అనేవి మనకు ఉన్నాయి. వాటి మీద మరలా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు. వాస్తవానికి ఫిజికల్ జాగ్రఫీలో ఇంటర్నల్గానే మీకు నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దెయిర్ మేనేజ్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా వాడు పెట్టడం జరిగింది ఫిజికల్ జాగ్రఫీలో. సహజమైనటువంటి విపత్తులు, వైపరీత్యాలేంటి, విపత్తులంటే ఏమిటి, వ్యత్యాసాన్ని చూస్తూ విపత్తు నిర్వహణ అనేది మనం ఎట్లా చేస్తాము అనేదాన్ని మనం చూపించాలి. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో గవర్నమెంట్ అనేది మనకి తీసుకొచ్చినటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ కానీ, ఆ ప్లాన్లో ప్రధానమంత్రి 10 ఫార్ములా ఎజెండాని తీసుకురావడం కానీ, సెండాయ్ చట్టానికి అనుగుణంగా మనం చేసిన మార్పులు కానీ, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ యాక్ట్కి అనుగుణంగా చేసిన మార్పులు కానీ, వీటన్నింటినీ జోడించి ఆ మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది మనం చూడాలి. ఆ తరువాత సెకండ్ పార్ట్లో మీరు చూస్తే ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, ఆర్థిక భూగోళ శాస్త్రము అంటారు. మీకు ఎప్పుడూ కూడా చూడనమ్మా, ఎకనామికల్ జాగ్రఫీ అనే పదం మనకు వచ్చింది అంటే ఇందులో కాస్త డేటా అనేది మీకు ఉంటుంది. డేటా ఉన్నటువంటి కాన్సెప్ట్లు అనేవి ఎప్పుడైనా మనకు వచ్చాయి అంటే అది లేటెస్ట్ ఎకనామికల్ సర్వే 2023 అనేదాన్ని మీరు బేస్ చేసుకోవాలి. అంటే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డేటాని మీరు చదవాలి. ఎప్పుడో పాతబడిన పుస్తకాన్ని తీసుకొని అందులో ఉన్న డేటాని మాత్రమే మీరు చదివి నేను పూర్తిగా చదివాను అని వెళ్ళిపోతే మాత్రం లాస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు కూడా న్యూ అప్డేటెడ్ డేటా అనేది ఆధారంగా చేసుకొని ఎకనామికల్ జాగ్రఫీ అనేదాన్ని మీరు చదవాలి. సో రిలేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్ మనకు ఉంటాయి. సో దీని కొరకు మీరు కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాల్సిన పనిలా, ఇక్కడ మనకు ఉన్నటువంటి సంబంధిత ఆర్గనైజేషన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, భారత ఆర్థిక సర్వే కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక సర్వే కానీ, అందులో ఉన్నటువంటి అంశాలని జోడించి దానికి అనుగుణంగా ఈ కాన్సెప్ట్లు అనేవి మీరు చదువుకోవాలి. అంటే ఇక్కడ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు చదివిన పుస్తకం లేటెస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పుస్తకం అయి ఉండాలి, లేదంటే లాస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో నేచురల్ రీసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. సహజమైన వనరులు అంటే మన ఖనిజాలు కానీ, శక్తి వనరులు కానీ, వాటి గురించి మనం మాట్లాడుతూ వాటి విస్తరణ అనేదాన్ని మనం చూడాలి. ఎక్కడెక్కడ ఏ ఖనిజాలు విస్తరించాయని ఆ విస్తరణ అనేదాన్ని మనం చూడాలి. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అంటారమ్మా. వ్యవసాయము అనేదాన్ని మనం చూస్తూ వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడాలి. ఆ వ్యవసాయ పద్ధతులను మీరు చదువుతున్నప్పుడే వ్యవసాయము అంటే కరెక్ట్గా డెఫినేషన్ మీకు తెలియాలి. సో వ్యవసాయము అంటే పంటలను పండించడంతో పాటుగా పశువుల్ని పెంచడం కూడా వ్యవసాయంలో భాగమే. ఇండైరెక్ట్గా ఇందులో క్యాటిల్ రీరింగ్, పశువుల గురించి కూడా మీరు మాట్లాడితే లైవ్ స్టాక్ రిపోర్ట్ అనేది కూడా మీరు చూడాలి. లేటెస్ట్ పశు గణన 20th లైవ్ స్టాక్ రిపోర్ట్ అనేది మీరు చూస్తూ భారతదేశంలో పశువులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఏవేవి ఎక్కడ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి, పౌల్ట్రీస్ ఎట్లా ఉన్నాయని చెప్పి ఆ లైవ్ స్టాక్ అని మీకు హెడ్డింగ్ లేకపోయినప్పటికీ అగ్రికల్చర్లో భాగంగానే వస్తాయి కాబట్టి దానిని కూడా మీరు ఫోకస్ చేయాలి.
ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ రీజియన్స్. పారిశ్రామిక వాడల్ని మీరు చదవాలి. పరిశ్రమలు మీకు ఐడియా ఉంటుంది, కానీ పారిశ్రామిక ప్రాంతాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి మనకు బాగా తెలుసు. మన స్టేట్ రిలేటెడ్ విత్లో మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఏ కారిడార్ మధ్యలో ఏ ఏ సిటీస్ వస్తున్నాయి, అక్కడ ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు అనేది చూడాలి. అది ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదమ్మా, దేశవ్యాప్తంగా మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ ముంబై, పూణే, అహ్మదాబాద్, బరోడా, మీరట్, ఢిల్లీ, హుగ్లీ ఇట్లాంటి ప్రాంతాలు మనకి చాలా ఉన్నాయి. అట్లా మనకి ఎక్కడెక్కడ ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయో ఆ కారిడార్స్లో ఏ పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేశారు, ఏ నగరాల్లో ఏర్పాటు చేశారు అనే దాన్ని మీరు చూడాలి. ఆ తర్వాత ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అంశం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రవాణా వ్యవస్థ. ఈ రవాణా వ్యవస్థలో 4 రకాలు: రోడ్డు, రైల్వే, జల అండ్ వాయు. ఇందులో మీరు చూడండి, రోడ్డు రవాణా వ్యవస్థ చదివినప్పుడు NHDP అనేటటువంటి కార్యక్రమం మీద బాగా ఫోకస్ చేయాలి. నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాని మీద మనం బాగా ఫోకస్ చేసి అందులో ఫేజ్ 1, ఫేజ్ 2 స్వర్ణ చతుర్భుజి నిర్మాణము, ఈస్ట్ వెస్ట్ కారిడార్, నార్త్ సదరన్ కారిడార్ చూడాలి. అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా భారతమాల ప్రోగ్రాం గురించి కానీ, లేదా లేటెస్ట్గా నిర్మించినటువంటి మనకి ఇంకా మనం చూస్తే టోల్ గేట్స్ దగ్గర కొత్త విధానం, ఫాస్ట్ ట్రాక్ విధానం కానీ ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. అలాగే మనకి రైల్వే ట్రాన్స్పోర్ట్లో కూడా న్యూలీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రైల్వేస్ మనకి తెలియాలి. లైక్ వందే భారత్లు కావచ్చు, ప్రైవేట్ ట్రైన్స్ కావచ్చు. ఇంకా మనం చూస్తే రైల్వేకి సంబంధించి యునెస్కో గుర్తింపు పొందినటువంటి రైల్వేలు ఉంటాయి, అవి కూడా మనం ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి జల రవాణాలో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది జాతీయ జల రహదారులు, నేషనల్ వాటర్ వేస్ అనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది మీరు చేయాలమ్మా. ఎందుకంటే జాతీయ జల రహదారులు అనే వాటి మీద ఎక్కువగా వాడు ఫోకస్ చేస్తున్నాడు. NW1, NW2, NW3, NW4, NW5 ఇక్కడ వరకు మీరు చదివితే చాలు. 5 మొదటగా ఉంటాయి, అవి బాగా చూడండి. ఆ తర్వాత ఎక్కువగా చాలామంది వదిలేస్తున్నది కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్ అనే వాటిని మీరు చూడాలి. కమ్యూనికేషన్లో మనకి టెలిగ్రాఫ్స్ నుంచి తపాలా వ్యవస్థ యొక్క అభివృద్ధి క్రమం, టెలిఫోన్ యొక్క అభివృద్ధి క్రమం అండ్ టెలివిజన్ యొక్క అభివృద్ధి క్రమం, లేదా మనకు ఉన్నటువంటి వార్తాపత్రికల యొక్క సర్క్యులేషన్స్ అనే మనం చూడాలి. మరి టూరిజంలో కూడా టూరిజంలో వివిధ రకాలు ఉంటాయి. ఆ టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తున్న రాష్ట్రాలు ఏమిటని చూడాలి. టూరిజం యొక్క అభివృద్ధి కొరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భారత నిర్మాణ్ పర్వని, పర్యాటన్ పర్వని, ప్రసాద్ అని, ఐకానిక్ సిటీస్ అని, హెరిటేజ్ సిటీస్ అని ఇట్లాంటి మనకి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి పర్యాటక రంగంలో, అవి మనం చూస్తూ. తర్వాత ట్రేడ్, వాణిజ్యంలో మనకి అంతర్జాతీయ వాణిజ్యం అనేది మనం మెయిన్ ఫోకస్ చేస్తాం. అందులో మనం ఏ దేశాలతో ఎక్కువ ఎక్స్పోర్టింగ్స్, ఇంపోర్టింగ్స్ అనేవి జరుపుతున్నాం, మన ఇండియాలో ఏ స్టేట్ ఎక్కువగా ఈ వ్యాపారంలో భాగస్వామ్యంగా ఉంది, ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామని టాప్ 10లో కనీసం ఒక 5 ప్రొడక్ట్స్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి 3వ అంశంగా హ్యూమన్ జాగ్రఫీ, మానవ భూగోళ శాస్త్రము అనే దాన్ని పెట్టడం జరిగింది. చూడండమ్మ, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఒక రకంగా చెప్పాలి అంటే వాడు పెట్టినటువంటి హ్యూమన్ జాగ్రఫీ మీకు ఇండియన్ సొసైటీలో కూడా ఆల్రెడీ కవర్ అవుతుంది. ఇందులో హ్యూమన్ జాగ్రఫీలో ఉన్నటువంటి రేసియల్స్, జాతులు మనకి నిగ్రిటోస్, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, నార్డిక్స్, ద్రవిడియన్స్ ఇట్లా ఉన్నారు కదమ్మా. ఆ జాతులు, ట్రైబల్స్ గిరిజన తెగల గురించి, అండ్ రిలీజియస్ లింగ్విస్టిక్ గ్రూప్స్
మతపరమైన సమూహాలు, భాషాపరమైనటువంటి సమూహాలు అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ఇండియన్ సొసైటీలో కూడా భారతీయ సమాజము యొక్క లక్షణాలు. సో ఈ భారతీయ సమాజం యొక్క లక్షణాల్లో ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. సో ఇక్కడ మీరు జాగ్రఫీ చదువుతున్నప్పుడే ఇండియన్ సొసైటీలో ఈ లక్షణాలన్నీ మీరు కవర్ చేస్తారు. అవి కాకుండా మీకు అడిషనల్గా ఉన్నవి ఏమిటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి అంటే HDI యొక్క రిపోర్ట్ని మీరు చదవాలమ్మా. మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకు ఉంటుందమ్మా. ఆ ఇండెక్స్లో ఏమి ప్రామాణికాలుగా తీసుకుంటారు? ఒకవేళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఆయు ప్రమాణము కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటివి మనకి ప్రామాణికంగా తీసుకొని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఇస్తారు. అది లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం టాప్ కంట్రీస్ ఏంటి, బాటంలో ఉన్న కంట్రీస్ ఏంటి, ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అనేది మీరు చదవాలి. తర్వాత డెమోగ్రాఫిక్స్ అమ్మా, జనాభా శాస్త్రం అంటాం. 2011 సెన్సస్ రిపోర్ట్ అనేదాన్ని మీరు బాగా ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా రేపు పొద్దున 2 ప్రశ్నలు అయితే ఈ డెమోగ్రాఫిక్స్ నుంచి మనకు వస్తాయి. ఆ జనాభా లెక్కల్లో తీసుకున్న ప్రతి అంశం, జనసాంద్రత కావచ్చు, స్త్రీ పురుష లింగ నిష్పత్తి కావచ్చు, లేదా అక్షరాస్యత కావచ్చు, పట్టణీకరణ కావచ్చు, గ్రామీణ జనాభా, పట్టణ జనాభా, SC పాపులేషన్, ST పాపులేషన్, మతపరమైనటువంటి జనాభా, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. సో ఇట్లా మీరు ఎప్పుడైతే సిలబస్లో ఏ అంశాలను అయితే ఫోకస్ చేయాలి అని చెప్పి వీడిచ్చాడో వీటిని కనుక మీరు బాగా ఫోకస్ చేసి రిపీటెడ్గా అదే మరలా అంశాలు మీరు చదివినట్లయితే రేపొద్దున ఎక్కువ మార్కులనే మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాడు పెట్టిన 3 పార్ట్స్లో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో మోస్ట్లీ స్టాండర్డ్ అంశాలు ఉంటాయి. ఒకసారి మీరు ప్రాపర్గా నేర్చుకుంటే వాటిలో పెద్దగా మార్పులు అయితే మనకు వచ్చే అవకాశం లేదు. కానీ ఎకనామికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు కొంచెం లేటెస్ట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అండ్ స్టాటిస్టిక్స్ బేస్డ్గా మనకు ఉంటాయి కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయాలి. అంటే మన కాన్సెప్టువల్గా క్వశ్చన్స్, అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చేవి ఫిజికల్ జాగ్రఫీలో, డేటా రిలేటెడ్తో క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేవి ఎకనామికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నాలు చేయండి. సో ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్. ఈ సిలబస్లో మనకి ఓవరాల్గా 30 మార్కులు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది, 30 ప్రశ్నలు. ఇక్కడ మరలా మీరు పొరపాటు పడొద్దు, 3 పార్ట్లుగా విడదీశాడు కాబట్టి ఒక్కొక్క పార్ట్లో 10 మార్కులు వస్తాయి అనే అపోహలు పెట్టుకోకండి. అట్లాంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు కాబట్టి అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి చదవండి. ఎందుకంటే కొంతమంది ఇందులో 10 వస్తాయి తక్కువ ఉన్న పార్ట్ని ఎక్కువ చదివేద్దామని చెప్పి చదివే ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాంటి విభజన ఏమీ లేదమ్మా. మొత్తం సబ్జెక్ట్ని కలిపి మనకు 30 మార్కులనే వస్తాయి. సో వీటిని మీరు మనం చెప్పినటువంటి క్లాసెస్ అనేవి మీరు ప్రాపర్గా విన్నట్లయితే ఆటోమేటిక్గా అందులో మ్యాక్సిమం మార్క్స్ మనం గిటైన్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చదివిన విషయాలనే రిపీటెడ్గా చదివి కాన్ఫిడెంట్గా ఆన్సర్ తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయండి. తెలియనటువంటి ప్రశ్నల జోలికి అస్సలు పోవద్దు. సో ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా తెలుసు అనుకుంటేనే దానిని అటెంప్ట్ చేయండి, లేదా అస్సలు ఆ ప్రశ్ననే అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, పక్కన విడిచిపెట్టి ఇంకో ప్రశ్న చదివేటటువంటి ప్రయత్నాలు చేయండి. జాగ్రత్తగా చదవండి. సో అందరూ కూడా ప్రిలిమ్స్లో మంచి మార్కులు తెచ్చుకొని క్వాలిఫై కండి, మెయిన్స్ కోసం మరలా ప్రిపేర్ కండి, ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీ శివాజీ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.